నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. నేను లాస్ట్ వీడియో ఫ్రైడే పోస్ట్ చేసినప్పుడు నేను మండే ఖచ్చితంగా నేను తోటకూర కాడల పులుసు పోస్ట్ చేస్తానని చెప్పానండి. కొంచెం గొంతు ప్రాబ్లం వల్ల నేను మండే రోజు పోస్ట్ చేయలేకపోయాను. అందుకనే ఈరోజు వెనస్డే పోస్ట్ చేస్తున్నానండి. ముందుగా రెసిపీ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు యూస్ఫుల్ అయ్యే ఈ వీడియోస్ ఏమైనా ఉన్నాయో ఛానల్లో చెక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఏదైనా కొంచెం యూనిక్గా అనిపించినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు రోజే నేను తోటకూరని ఇలా వేరుగా చేసేసుకున్నాను అనమాట. తోటకూరని కర్రీ చేయడానికి, అలాగే కాడల్ని పులుసు చేయడం కోసమని. చాలా లేతగా ఉందండి, ముదురుగా ఉన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఒకవేళ కాడలు పెద్ద పెద్దగా వచ్చినా కూడా మీరు పక్కకు పెట్టేసుకొని, ఎందుకంటే మనం కర్రీ చేసినప్పుడు పిల్లలు అన్నీ వేరి పారేస్తూ ఉంటారు, అసలు తినడానికి ఇష్టపడరు కూడా. సో అలాంటప్పుడు ఇలా కాడలు పులుసు చేసి పెట్టామంటే అందులో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి, సైడ్ ప్రాబ్లమ్కి కూడా చాలా మంచిదండి. ఇది నేను పులుసు చేసేసాను. అలాగే ఈ తోటకూరని ఇంట్లో నేను అది మస్టర్డ్ సీడ్స్ పెంచుతున్నానని చెప్పాను కదండి, అంటే ఆవాకులు, దాని నుంచి ఆ ఆకుల్ని వేరు చేసుకొని ఇలా తోటకూరలో కలిపేసి ఇది కర్రీ చేసేసాను అనమాట. నేను ఇంట్లో మా పాపకి సైట్ ప్రాబ్లం ఉందనమాట. నేను అందుకనే ఖచ్చితంగా వారంలో ఒక 2-3 సార్లు తోటకూర, పాలకూర ఇలా వాడుతూ ఉంటానండి. ఇది వేస్ట్ చేయకుండా ఒకసారి తోటకూర కాడలతో పులుసు చేశాను అనమాట. మేము ఒకరింట్లో తిన్నప్పుడు చాలా బాగా నచ్చింది మా పాపకి. ఇంకా అప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఇది చేస్తానండి. ఇవి రెగ్యులర్గా వాడడం వల్ల సైటు ఒక 3 years బ్యాక్ లాక్డౌన్లో వచ్చింది. నేను ఇలా రెగ్యులర్గా తోటకూర, పాలకూర, బచ్చల కూర ఇలా పెడుతుండడం వల్ల చాలా వరకు సైట్ ప్రాబ్లం సెట్ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా వారంలో 1 లేదా 2 రోజులు ఆకుకూరని ఇంక్లూడ్ చేసుకోండి. అయితే ఫస్ట్గా మనం వేరు చేసి పెట్టుకున్న ఆకుకూర కాడలన్నీ పక్కన పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇది కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మార్నింగ్ హరీబరీలో చేస్తున్నాము అని అంటే మంచిగా కొంచెం వేగి కొంచెం టైం పడుతుంది కదండి. అందుకని నేను ఏదైనా కుక్కర్లోనే చేస్తాను. ఇవి పప్పు చేసిన తర్వాత అదే కుక్కర్ కొంచెం క్లీన్ చేసేసి ఇందులోనే నేను పులుసు చేస్తున్నానండి. ఇది లాస్ట్ ఫ్రైడే రోజు నేను పోస్ట్ చేశాను కదండి, ఆ రోజు పప్పు చేశాను. పప్పు పులుసు ఇది చేసింది, కాకపోతే నేను ఆ రోజు ఇది పోస్ట్ చేయలేకపోయాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకొని కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అలాగే కొద్దిగా ధనియా పొడి, కారం కూడా ఇక్కడ వేసేసుకున్నానండి. అది కొంచెం కలిసిన తర్వాత ఈ కాడల్ని వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఒక 2-3 minutes అలా కాడల్ని బాగా కొంచెం వేగిందనుకోండి ఆ మసాలా, ధనియా పొడి. ఎందుకంటే మనం ఇక్కడ ఇంకా వేరే కూరగాయలు కానీ ఏమీ వేయట్లేము కదా. ఒక 1-2 minutes అలా వేగిందనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది ఎందుకంటే ఎక్కువగా ఉల్లిపాయలు కూడా వాడట్లేదు, కొద్దిగానే ఉల్లిపాయలు వేసాను అనమాట నేను. ఎందుకంటే కింద మనము ధనియా పొడి, కారము, పసుపు వేసాం కాబట్టి తొందరగా అడుగు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో మూత పెట్టేసుకొని ఒక 2 minutes కలిపేసానండి. ఎందుకంటే ఇంకా దగ్గరికి డ్రైగా అయిపోతుంది అన్నమాట. ఇంకా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంటుందండి, చింతపండు పులుసు పోసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు ఎవరైతే తోటకూరను, ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకు ఉంటే ఇలా చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా మెథడ్లో చేసుంటే మీరు ఆ మెథడే ఫాలో అవ్వండి. కాకపోతే ఎందుకంటే ఒక ఐడియా నాకు వచ్చిన ఐడియాని నేను చూపిస్తున్నానండి. దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంతమంది అయితే దప్పలం లాగా కొద్దిగా శనగపిండిని లాస్ట్ దించే ముందు కొంచెం వాటర్లో వేసి బాగా కలుపుకొని ఉండలు లేకుండా దించేటప్పుడు పోసేస్తే, ఎందుకంటే ఇందులో ఏమి చిక్కదనం ఏమి ఉండదు కదండి, జస్ట్ కాడలే కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నేను చింతపండు పులుసు వేసిన తర్వాత తగినంత సాల్ట్, అలాగే నేను చెప్పాను కదండి ఇందులో బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది. పులుసులోకి ఎప్పుడైనా బెల్లం వేస్తే ఆ రుచి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. బెల్లం కంపల్సరీ మీరు కూడా వేయండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీ అయినా అలాగే ఎంతో హెల్దీ అయినా తోటకూర కాడల పులుసు చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతండి. అలాగే ఛానల్లో ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తప్పకుండా ఉంటాయండి, చెక్ చేసుకోండి. నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.